హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రీద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్. ఇక ఇటీవల జరిగిన T20 సిరీస్ లో మన టీం ఇండియా ఏ విధంగా ఓడిపోయిందో చూసినాం. సో దానికి బదులుగా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు రివెంజ్ తీసుకునటానికి. మొత్తం 3 ODIs అయితే ఉన్నాయి. ఆ 3 కూడా మనమైతే గెలవాలి. దట్టు డేంజరస్ ప్లేయర్స్ అయితే వస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ లాంటి దిగ్గజ ప్లేయర్స్ అయితే వస్తున్నారు. ఒకటి వాళ్ళ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొత్తం 3 మ్యాచ్లు అయితే ఉన్నాయి. 3 గెలిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఎడ్జ్ బస్టర్ లో జరగబోతుంది. ఇక ఇక్కడ వికెట్ వచ్చేసి యూజువల్ గా చూసుకుంటే ఇంగ్లాండ్ లో ప్రతి వెన్యూలో గానీ ఇన్షియల్ పేసర్లకు వెళ్ళిపోతుంటది. పోను మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ గా మారే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఇక ఇక్కడ మొత్తం వచ్చేసి ODIs లో 57 మ్యాచ్లు అయితే జరిగినాయి. దాంట్లో 25 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిలు, 31 టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచిలు. ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 238 అవుతుంది. ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ ఫీలింగ్ చేస్తానికే చూస్తాడు. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్స్ చూసుకుంటే మొత్తం 110 మ్యాచ్లో 61 సార్లు మన టీం గెలిచింది, 44 సార్లు ఇంగ్లాండ్ అయితే గెలిచింది. 3 మ్యాచ్లు నో రిజల్ట్ గా ముగిసినాయి, 2 మ్యాచ్లు టై అయినాయి. హెడ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా మన టీంలోకి చాలా అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఇక టీం విషయానికి వస్తే ఫస్ట్ మనం టీం ఇండియా విషయానికి వస్తే ఇట్లా మరి తుది జట్లు ఎవరెవరు ఉంటారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దిగ్గజ ప్లేయర్స్ వస్తున్నారు. మెయిన్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీ గత లాస్ట్ సిరీస్ అయితే ఆడలేడు. ఆఫ్ఘనిస్తాన్ కి అగెన్స్ట్ గా అతను తిరిగి వస్తున్నాడు ఇంజూరీ నుంచి. సో అతని దగ్గర ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుంది. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఈ సిరీస్ వచ్చేసి. ఇక ఫైనల్ గా మరి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. రోహిత్ శర్మ దగ్గర నుంచి బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఒక 100, 150 కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రోహిత్ శర్మకి ఇంగ్లాండ్ లో మంచి రికార్డ్ అవుతుంది. 2019 వరల్డ్ కప్ లో చూసినాం కదా, మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిండో, ఎన్ని 100s కొట్టిండో మనందరికి కూడా తెలుసు. సో కాబట్టి రోహిత్ శర్మ దగ్గర నుంచి ఈ మ్యాచ్ లో బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక మరోవైపు శుభ్మన్ గిల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. రీసెంట్ గా జరిగిన ODIs లో ఆఫ్ఘనిస్తాన్ కి అగెన్స్ట్ గా మరి ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిండో చూసినాం. సో కాబట్టి శుభ్మన్ గిల్ కూడా ఇక్కడ ఓవర్సీస్ లో ముఖ్యంగా కెప్టెన్ గా మరి ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సో ఖచ్చితంగా శుభ్మన్ గిల్ దగ్గర నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీకి ఈ ఫార్మెట్ లో మరి ఎన్ని సెంచరీలో మనందరూ తెలిసిందే. సో మరొక సెంచరీ కొడతారా? ప్రస్తుతం అయితే అక్కడ 54 సెంచరీలు అయితే ఉన్నాయి. మరి 55కు తీసుకెళ్తాడా అని ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు ఈ ఫార్మాట్ లో విరాట్ కోహ్లీకి 14,797 రన్స్ అయితే ఉన్నాయి. 15,000 కూడా కొట్టే ఛాన్స్ ఉంది ఈ సిరీస్ లో. మరి ఓవరాల్ చూసుకుంటే విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా మరి ఎలాంటి నాకు వస్తాయన్నది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 4 లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసిండు ఆఫ్ఘనిస్తాన్ కి అగెన్స్ట్ గా. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ రీసెంట్ T20 సిరీస్ లో కూడా కెప్టెన్ గా చేసిండు, కొంచెం బెటర్ రాణించిన చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి చాలా మంచి నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక 5 వచ్చేసి కేఎల్ రాహుల్ నెంబర్ 5 లో ఏ విధంగా ఆడుతున్నారో మనందరికి తెలిసిందే. ఇక్కడ కూడా ఒక మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 6 లో ఎవరన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మొన్న T20 టీమ్ కి ఈ టీమ్ కి చాలా డిఫరెన్స్ అవుతుంది. అక్కడనేమో మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ కనబడరు, ఇక్కడ మొత్తం టాప్ 5 మొత్తం రైట్ హ్యాండర్స్ కనబడుతున్నారు. సో అదన్నమాట చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. బట్ ఇక్కడ నెంబర్ 6 లో చూసుకుంటే ఇషాన్ కిషన్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. శివన్ దూబే ఉన్నాడు, బట్ శివన్ దూబే మరి 50 ఓవర్లు ఫీలింగ్ చేస్తారా అంటే కొంచెం డౌట్ కనబడుతుంది. సో కాబట్టి ఇషాన్ కిషన్ వైపు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. ఇక నెంబర్ 7 లో వచ్చేసి అక్షర్ పటేల్ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు విత్ ది బ్యాట్ అండ్ విత్ ది బాల్. 2 డిపార్ట్మెంట్లలో కూడా
చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. సో కాబట్టి అక్షర్ పటేల్ కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా రాణిస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 8 వచ్చేసి కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ మొత్తం ఓడిఐస్ లో చూసుకుంటే 121 మ్యాచ్ అయితే ఆడాడు, 194 వికెట్లే తీసుకున్నాడు. ఇంకొక 6 వికెట్లు తీసుకుంటే 200 వికెట్స్ క్లబ్ లో అయితే చేరుతాడు. మరి ఆ 6 వికెట్స్ ఈ మ్యాచ్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. సో ఓవరాల్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి ఈ మ్యాచ్ లో ఒక మంచి స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక నెంబర్ 9 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. జస్ప్రీత్ బుమ్రా లేని లోటు చాలా మనకు కనబడ్డది లాస్ట్ T20 సిరీస్ లో. సో జస్ప్రీత్ బుమ్రా తిరిగి వస్తున్నాడు. బుమ్రా దగ్గర నుంచి కూడా ఒక 4 వికెట్, ఒక 5 వికెట్ అలా ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తాడనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బుమ్రా లేని లోటు ఖచ్చితంగా ఉంది లాస్ట్ T20 సిరీస్ లో. బౌలింగ్ లో పర్సనే లేదు మనకి, పేస్ బౌలింగ్ లో. సో కాబట్టి బుమ్రా తిరిగి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మన టీంలో ఈ మ్యాచ్ గెలుస్తుంది 100% అని చెప్పుకోవచ్చు. మరి బుమ్రా ఏ విధంగా రాణిస్తాడనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 10 వచ్చేసి హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ కూడా T20 సిరీస్ లో చాలా డిసప్పాయింట్ చేసిండు. ఆ ఫస్ట్ ఓవర్ మినహాయిస్తే గిట్ట ప్రతి మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ మినహాయిస్తే గిట్ట తర్వాత 3 ఓవర్లు మాత్రం చాలా డిసప్పాయింట్ చేస్తూనే వచ్చిండు. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తాడనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 11 వచ్చేసి గుర్నూర్ బ్రార్. మన టీమిండియాలో ప్లేయర్ టు వాచ్ అవుట్ వచ్చేసి ఎవరంటే ఖచ్చితంగా గుర్నూర్ బ్రార్ అని చెప్పుకోవచ్చు. హైట్ ఉంది, పేస్ ఉంది, న్యూ బాల్ తో స్వింగ్ చేస్తాడు. సో కాబట్టి ప్లేయర్ టు వాచ్ అవుట్ వచ్చేసి గుర్నూర్ బ్రార్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ఇతను ఏ విధంగా ఇక్కడ బౌలింగ్ చేస్తాడు సో మరి అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గుర్నూర్ బ్రార్ దగ్గర నుంచి కూడా మంచి స్పెల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ ఒకటి మనం చూసుకుంటే రోహిత్ శర్మ అయిన శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో వచ్చేసి విరాట్ కోహ్లీ, 4 లో వచ్చేసి శ్రేయస్ అయ్యర్, 5 లో వచ్చేసి కేఎల్ రాహుల్, 6 లో వచ్చేసి ఇషాన్ కిషన్, 7 లో వచ్చేసి అక్షర్ పటేల్, 8 లో వచ్చేసి కుల్దీప్ యాదవ్, 9 లో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, 10 లో వచ్చేసి హర్షదీప్ సింగ్, నెంబర్ 11 లో వచ్చేసి గుర్నూర్ బ్రార్. ఓవరాల్ గా చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి చాలా మనకి బెటర్ గా కనబడుతుంది. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక మరోవైపు ఇంగ్లాండ్ విషయానికి వస్తే గిట్ట సేమ్ లాస్ట్ T20 టీం ఏదైతుందో సేమ్ అదే టీం అవుతుంది. జో రూట్ అండ్ బెన్ డకెట్ ఇద్దరైతే వస్తున్నారు. సో ఓవరాల్ చూసుకుంటే ఓడిఐ టీం కూడా చాలా వీళ్ళకి స్ట్రాంగ్ గా కనబడుతుంది. మెయిన్ గా చూసుకుంటే బ్యాటింగ్ లో వచ్చేసి జో రూట్ చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతున్నాడు. వీళ్ళకి బ్యాటింగ్ చూసుకుంటే లాస్ట్ T20 టీం అయితే ఏదైతుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. వీళ్ళ బ్యాటింగ్ లైనప్ వచ్చేసి ఓపెనింగ్ లో ఫిల్ సాల్ట్ ప్లేస్ లో బెన్ డకెట్ వస్తాడు అండ్ జో రూట్ నెంబర్ 3 లో ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్ లో జో ఫ్రాక్చర్ ఉంటాడు, జో స్టంగ్ ఉంటాడు, ఇంకా కావాలనుకుంటా గస్ యాక్టింగ్సన్ ఉన్నాడు. సో స్పిన్ డిపార్ట్మెంట్ లో ఆదిల్ రషీద్, విల్ జాక్స్ అయితే ఉంటారు. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లైన్ చూసుకుంటే బెన్ డకెట్ అండ్ జాకబ్ బెతిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో వచ్చేసి జో రూట్, 4 లో వచ్చేసి హ్యారీ బ్రూక్, 5 లో వచ్చేసి జోస్ బట్లర్, 6 లో వచ్చేసి విల్ జాక్స్, 7 లో వచ్చేసి శామ్ కరన్, 8 లో వచ్చేసి జో ఫ్రాక్చర్, 9 లో వచ్చేసి ఆదిల్ రషీద్, 10 లో వచ్చేసి సాకిబ్ మహమ్మద్, 11 లో వచ్చేసి జో స్టంగ్. ఇంకో స్పిన్నర్ గిట్ట ఆడాలనుకుంటే గిట్ట సాకిబ్ మహమ్మద్ ప్లేస్ లో ల్యామ్ డాసన్ ఆడించుకునే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ సిరీస్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. రీసెంట్ గానే T20 సిరీస్ అయితే ఓడిపోయినాం. మరి ఈ మెయిన్ ప్లేయర్స్ తోని మరి వన్డే సిరీస్ గిట్ట గెలిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. మెయిన్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.